హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ వెంకటేష్. బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది, ముస్లిమ్స్ పైన క్రిస్టియన్స్ పైన దాడులు చేస్తుంది అని చెప్పేసి నిన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు విమర్శించడం జరిగింది. నిజంగానే బీజేపీ పార్టీ మత రాజకీయాలు చేస్తుందా? అవును అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో అవును టైప్ చేయండి, కాదు అనుకుంటే కాదు అని టైప్ చేయండి. మనం అయితే వెళ్ళి ఒకసారి పబ్లిక్ని కూడా కలుక్కొని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రామ్నాథ్ గుప్తా. రామ్నాథ్ గారు, మనకి నిన్న పార్లమెంట్ సెషన్ చూసారా? చూశాను. రాహుల్ గాంధీ గారు బీజేపీ పార్టీ మత విద్వేషాలు చేస్తుంది, ముస్లిమ్స్ కి క్రిస్టియన్స్ మీద సిక్కుల మీద దాడి చేస్తుంది బీజేపీ పార్టీ అన్నారు. నిజమేనా? అలాంటివి నేను అనుకోవట్లేదండి. అంటే మనం అట్లా మంచి పొజిషన్లో ఉన్నప్పుడు అందులోనూ అపోజిషన్ లీడర్ అలాంటి మాటలు మాట్లాడటం వల్ల అది రాంగ్ ఇంటర్సెప్షన్ అవుతుంది. సో పీపుల్ దాన్ని వేరేగా తీసుకునే అవకాశం ఉంటుంది. అలాంటివి అయితే మనకైతే కనిపించదు. ఇంకొకటి ఏమన్నారంటే అయోధ్య రామ మందిరం, అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది కాబట్టి అక్కడ ప్రజల భూమి లాక్కోవడం వల్ల అయోధ్య రామ మందిరంలో రాముడు కోపం వచ్చింది, అందుకని బీజేపీ పార్టీ ఓడిపోయిందంట. రాముడికి కోపం రావడం అనేది దట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే మనం ఒక దేవుడికి ఒకటి చేసినప్పుడు అది ఇవాళ కాకపోతే రేపు వస్తుంది రిజల్ట్ అనేది. ఇమీడియట్ గా ఎవరైనా అంత దాన్ని తప్పుగా అనుకుని ఉండొచ్చు, కానీ టుమారో డెఫినెట్ గా అది మళ్ళీ మనకి అక్కడ ప్రజల భూములు లాక్కొని కట్టారు. అలాంటి సినారీ అయితే లేదు. ప్రజల భూమి అయితే ఎవరు లాక్కోలేదు. అది ఏదైతే రామ మందిరానికి అంటూ కేటాయించిన భూమి ఉందో దాన్నే తీసుకున్నారు తప్ప వేరే భూమిని అయితే తీసుకోలేదు. అన్న నమస్తే. అన్న నమస్తే. మీ పేరు? పవన్. పవన్ గారు, ఇప్పుడు నేను రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది, క్రిస్టియన్స్ పైన ముస్లిమ్స్ పైన సిక్కుల పైన దాడులు చేస్తున్నారు అన్నారు. నిజమేనా అది? మోస్ట్లీ అయ్యుండొచ్చు. అటు ఇటు మనది భారతదేశం కాబట్టి మనది ప్రజాస్వామ్య దేశంగా ఉండాలని మనం అనుకుంటాం. అంటే భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టు కాకుండా మొత్తం అందరూ కూడా ఒకే విధంగా ఉండాలని చూస్తాం మనం. ఈ మత రాజకీయాలు లేకుండా ఎంతో మంది రాజకీయ నాయకులు కలగన్న ఈ భారతదేశంలో ఒక అంబేద్కర్, ఒక భగత్ సింగ్, ఒక సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వాళ్ళందరూ ఎంతో మంది కళ్ళగొన్న ఈ భారతదేశాన్ని మనం కావాలని చూస్తున్నాం. తీరా చూస్తే ఈ రాజకీయ నాయకులకి ఎవరైతే ఈ పోలీసులు ఉంటారు కదా, వీళ్ళందరూ ఈ రాజకీయ నాయకులు కూడా ఈ పని చేయవలసి వస్తుంది. అంటే మన ప్రజాస్వామ్యం నిలబెట్టే నాయకులు కానీ సరైన చేసేవాడు ఎవడో కనిపిస్తలేదు. ఏదైతే ఈ వ్యవస్థ ఉందో ఈ మొత్తం దరిద్రం. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యవస్థ మారాలి. బీజేపీ పార్టీ నిజంగానే మత రాజకీయాలు చేస్తుంది అంటే కొన్ని చూస్తున్నాం కదా మన చూపులన్నీ. అలాగే మనం చాలా చోట్ల జరుగుతున్నాయి. మోస్ట్లీ మనం చూసిందే నమ్మాలి కాబట్టి మనకు చూపిస్తుందే నమ్మాలి మనం కూడా. నాకైతే అనిపిస్తుంది అలా చేపిస్తుందని. నెక్స్ట్ అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది కదా, అక్కడ ప్రజల భూములు లాక్కున్నందుకే ఓడిపోయారని చెప్పేసి అంటున్నాడు. లేదా ప్రజలు మారారు. ఇప్పుడులే కాదు, ప్రజలు ఏ పక్షాన్ని నిలబడాలనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉంది. ఒకప్పుడు అంటే ఒకడు డబ్బు ఇస్తాడు, బిర్యానీ ఇస్తాడు, మందు ఇస్తాడు, దీనికొని చూసేవారు. ఇప్పుడు అలా కాదు, ప్రతి ఒక్కరికి మెచ్యూరిటీ వచ్చింది. ఎవరికాడే ఇప్పుడు ఎడ్యుకేట్ అయ్యాడు, వారి పిల్లలు చెప్తున్నారు, పిల్లల మాట కూడా తల్లిదండ్రులు విన్నాడు. బాగుంది ఇప్పుడు ప్రజెంట్. ఎవరికి ఎన్నాళ్ళు కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్ అవుతున్నాడు. దానికి తోడు ఏంటంటే ఇది కూడా కొంచెం వ్యవస్థ మారుతుంది. ఓకే, ఆలోచించి ఓటేస్తున్నారు. ఎన్నాళ్ళకి ఎవరికాడు ఓన్ డిసిషన్ ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఓకే, నమస్తే అన్న. మీ పేరు? సాయి కిరణ్ గారు, బీజేపీ పార్టీ మత రాజకీయాలు చేస్తుంది, క్రిస్టియన్స్ పైన ముస్లిమ్స్ పైన దాడులు చేస్తుంది, సిక్కుల పైన కూడా దాడులు చేస్తుంది అని చెప్పేసి నిన్న పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. నిజంగానే చేస్తుందా? మేబీ నాకేం అనిపించట్లేదు అన్న. మత రాజకీయాలు అవన్నీ అంటే బీజేపీ పార్టీ అలా చేసి ఉన్నట్టయితే ఇప్పుడు మరి వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ అయింది కదన్న స్టేట్ లో. ఇఫ్ ఇన్ కేస్ అలాంటివి చేస్తుంటే స్టేట్ లో సెంట్రల్ లో గవర్నమెంట్ అయితే ఫామ్ అయ్యేది కాదు కదా. అలాంటిది ఏం లేదంటారు? అలాంటిది ఏం లేదనే నేను అనుకుంటున్నా యాజ్ ఆఫ్ నో అయితే. వై? బికాస్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఫామ్ చేసి ఉన్నట్టయితే, అలాంటివి చేసినట్టయితే ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ అయితే ఫామ్ అవ్వదు కదా సెంట్రల్ లో. అండ్ సెకండ్ టైం కూడా చాలా ఏమంటారు ఎన్ని ప్లేసెస్ అన్న నియర్లీ 242 వచ్చినాయి. కాంగ్రెస్ కి 236 ఈక్వల్ గా వచ్చినాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఒక 4+ అయినాయి. అంటే వాళ్ళు మొత్తం కూటమి కట్టి వచ్చారు, వీళ్ళు ఒక్కళ్ళకే వచ్చినాయి. అంటే వాళ్ళు కొంచెం ఏదో చేసిండు కాబట్టి వచ్చింది. అండ్ మోడీ వచ్చిన తర్వాత బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి బాంబ్ బ్లాస్ట్ అలాంటి ఏం జరగలేదు. ఓపెన్ చెప్పాలంటే అవి బాగా స్ట్రిక్ట్ చేశాడు. ఇంకోటి చాలా ఒకటనే కాదు, చాలా తీసుకొచ్చాడు మోడీ. జిఎస్టీ తీసుకొచ్చిండు, జిఎస్టీ వల్ల బెనిఫిటే ఉంది. నెక్స్ట్ ఏంటంటే మనకి డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే డెవలప్ అయిందా అంటే అయింది. కోవిడ్ టైంలో కోవిడ్ టైంలో ఎకానమీ మొత్తం దెబ్బతిన్నది. ఆ టైంలో కూడా మనం రీబూస్ట్ అయినాం అంటే ఏదో ఒకటి లేకపోతే ఏం కాము కదా. ఓపెన్ చెప్పాలంటే ఆ టైంలో కూడా చాలా చేశాడు. మీన్స్ ఏం చేశాడంటే
అతను ఏదో ఒకటి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడము, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వ్యాక్సిన్ కానీ వ్యాక్సిన్ అంటే వ్యాక్సిన్ లైక్ అది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, అది రెస్పాన్సిబుల్ గా చేయాలి. ఆ టైంలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చాడు కదా, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అని అవని ఇవని. ఓకే, చేశాడు కాబట్టే కదా ఇప్పుడు మనకి ఇక్కడ కూడా మనకి తెలంగాణలో కూడా సీట్స్ బాగానే వచ్చినాయి వాళ్ళకి. 8 సీట్స్ వచ్చాయి. సో చెయ్యంది అయితే రావు కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అయోధ్యలో ఓడిపోయారు బీజేపీ వాళ్ళు. అదే అది అక్కడ ప్రజల భూములు లాక్కొని గుడి కట్టారు అన్నాడు పార్లమెంట్ లో. అంటే అది మనం జడ్జ్ చేయలేమన్న. ఓపెన్ చెప్పాలంటే మన సమ్ ఎక్స్ స్టేట్ లో ఒక సైడ్ అనుకున్నారు, కాకపోతే ఏమైంది వేరే సైడ్ వచ్చింది. అది మనం జడ్జ్ చేయలేం. కానీ మోడీ యాజ్ ఆఫ్ నో అయితే బాగానే చేశాడు అన్న. చెయ్యంది అయితే ఏం లేదు, చెయ్యంది అయితే డెవలప్మెంట్ అయితే ఉండదు కదా అన్న. నమస్తే అన్న. నమస్తే బ్రో. మీ పేరు? జయరాజ్ అన్న. ఈరోజు గారు, రేపు మనకి బీజేపీ పార్టీ మత రాజకీయాలు చేస్తుంది. నెక్స్ట్ ముస్లిమ్స్ మీద క్రిస్టియన్స్ మీద దాడులు చేస్తుంది అని చెప్పేసి నేను రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో అనడం జరిగింది. దానిపైన ఏమంటారు? నిజంగానే మత రాజకీయాలు చేస్తుందా బీజేపీ పార్టీ? అది మా లోకల్ అయితే మేము బీజేపీ కోసం ఈ విధంగా చూడలేదు. కానీ మణిపూర్లో అయితే ఇది అది మనకనే కాదు, దేశం అంతా అది చూసింది. అంటే దాన్ని పట్టించుకోవడం అది ప్రభుత్వం మనకి విఫలమైంది. పట్టించుకున్నది అన్న విషయం కూడా మనకి ఏం కనపడలేదు. అది ఒక స్త్రీని నగ్నంగా గురించి అనేది అది దేశమే సిగ్గుపడాల్సిన విషయం. ఆ విషయంలో అయితే మాత్రం దేశమంతా చూసింది కదా, అది కనపడుతూనే ఉంది. అది పట్టించుకోవడమే కనపడలేదు ఇక్కడ. అయోధ్యలో కూడా బీజేపీ ఓడిపోయింది. సో అయోధ్యలో కూడా ప్రజల భూములు లాక్కొని రామ మందిర్ కట్టారని చెప్పేసి అంటున్నాడు రాహుల్ గాంధీ. ఓకే, ఇది అయోధ్యలో ఓడిపోయిందండి. మతంతో నగ్గాలనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మతాన్ని చూసే వాళ్ళకంటే ఇప్పుడు ప్రజలందరూ తెలుగుతూనే కదా ఉండేది. అందరూ చదువుకున్నారు, అందరికీ నాలెడ్జ్ ఉంది. దాన్ని బట్టి ఇప్పుడు మతం రాజకీయాలు అన్నది ఆపుకుంటేనే బెస్ట్. ఒకవేళ ఉంటే కనుక ఇప్పుడు దేశంలో అందరూ ఉన్నారు, అందరూ కలిసి ఉండాలనేది కరెక్ట్. దేశం మతం అన్నది కాదు, అందరూ సమానమే.